Hello everyone. Now I am going to discuss with you all July 2023 attempt CMA Inter question paper for direct taxation. అసలు ఆ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, మనం చెప్పుకునేవి వచ్చాయా లేదా, ఏమేం పాయింట్స్ కవర్ చేశాడు ఎగ్జామ్లో, ఏ చాప్టర్స్ నుంచి ఇచ్చాడు, జస్ట్ ఒక స్పాన్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ టు 40 minutes లోపల జస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఈ అనాలిసిస్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఎవరైతే ఎగ్జామ్ రాయిపోతున్నారో. ఫస్ట్ ఇక్కడ చూడండి, టోటల్ ఇన్కమ్ ఈజ్ రౌండెడ్ ఆఫ్ టు నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 10. ట్యాక్స్ లయబిలిటీ ఆల్సో షుడ్ బి రౌండెడ్ ఆఫ్ టు నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 10. బి ఈజ్ ద ఆన్సర్. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఇంట్రడక్షన్ చాప్టర్లోనే ఉంటుంది, ఆల్వేస్ టోటల్ ఇన్కమ్ షుడ్ బి రౌండెడ్ ఆఫ్ టు నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 10 అని చెప్పి. సో సిఎంఏ మీరు కంపేర్ చేస్తే CMA ఇంటర్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉంటాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు, వాడేం ట్విస్ట్ చేసి అడగడు. ఇదేం ట్విస్ట్ చేసి అడిగిన క్వశ్చన్ కాదు. ఇంట్రడక్షన్ చాప్టర్లో ఈవెన్ ఫాస్ట్ ట్రాక్లో కూడా ఉంది ఆ పాయింట్, 288A 288B అని ఉంటుంది, రౌండింగ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్, రౌండింగ్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ. ఇట్ షుడ్ బి రౌండెడ్ ఆఫ్ టు నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 10. ఇది చాలా ఈజీగా ఆన్సర్ చేసే క్వశ్చన్. అండ్ ఇండియన్ కంపెనీ మనం చెప్పుకున్నాం రెసిడెన్షియల్ స్టేటస్లో, ఇండియన్ కంపెనీ ఆల్వేస్ రెసిడెంట్ ఇన్ ఇండియా. ఫారిన్ కంపెనీకి అయితే, అంటే అదర్ దాన్ ఇండియన్ కంపెనీకి అయితే పోయం చెక్ చేస్తాము అని చెప్పుకున్నాం, ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్. ఇఫ్ ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఈజ్ ఇన్ ఇండియా దెన్ దట్ కంపెనీ ఈజ్ రెసిడెంట్ ఇన్ ఇండియా. ఇఫ్ ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా దెన్ దట్ కంపెనీ ఈజ్ నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా. కానీ ఇండియన్ కంపెనీ ఎప్పుడు రెసిడెంట్ అవుతుంది అని చెప్పుకున్నాం, గుర్తుందా? సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే, అండ్ ఇండియన్ కంపెనీ ఈజ్ ఆల్వేస్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్. నేను చెప్పాను ఇండియన్ కంపెనీకి అసలు మనం ఏది చెక్ చేయక్కర్లా, కళ్ళు మూసుకుని బ్లైండ్గా అన్ని ఇండియన్ కంపెనీస్ రెసిడెంట్ ఇన్ ఇండియానే అవుతాయి. అర్థమైందా? ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్, ఇన్కమ్ ఫ్రమ్ అసెట్ ట్రాన్స్ఫర్ టు స్పౌస్ విల్ బి టాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫరర్. మనం క్లబ్బింగ్ ప్రొవిజన్స్లో ఒక పాయింట్ చెప్పుకున్నాం అనమాట. ఇఫ్ ఎనీ గిఫ్ట్ ఈస్ గివెన్ టు స్పౌస్, గిఫ్ట్ మీన్స్ వాట్? ట్రాన్స్ఫర్ ఫర్ వితౌట్ కన్సిడరేషన్ ఆర్ ఫర్ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్. స్పౌస్కి కనుక గిఫ్ట్ ఇస్తే దాని నుంచి వచ్చే ఇన్కమ్ స్పౌస్ రిసీవ్ చేసుకున్నా సరే అది ట్రాన్స్ఫర్ హ్యాండ్స్లో ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పుకున్నాం, గుర్తుందా? అదే అడుగుతున్నారనమాట. ఈ కింద ఇచ్చిన 4 కేసెస్లో ఏ కేసులో మనము స్పౌస్కి ఇస్తే, అంటే అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు గిఫ్ట్గా ట్యాక్సిబుల్ అవుతుంది. మీరు యాడిక్వేట్ కన్సిడరేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. యాడిక్వేట్ అంటే ఏంటి? లైక్ ఒక ప్రాపర్టీ విలువ 100 lakhs అనుకుందాం, మీరు 100 lakhsకి ట్రాన్స్ఫర్ చేశారు, స్పౌస్ ఏమో 100 lakh rupees హస్బెండ్ బ్యాంక్ అకౌంట్కి వేసింది. దీన్ని ఎక్కడైనా గిఫ్ట్ అంటామా? దీన్ని గిఫ్ట్ అనం. యాడిక్వేట్ కన్సిడరేషన్కి చేస్తే క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అట్రాక్ట్ అవ్వవు. అలానే అసెట్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ బిఫోర్ మ్యారేజ్. అసలు బిఫోర్ మ్యారేజ్ ట్రాన్స్ఫర్ అయితే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఉందా? హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లేదు, అప్పుడు కూడా క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అట్రాక్ట్ అవ్వవు. అసెట్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ ఫర్ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్, ఇప్పుడు అట్రాక్ట్ అవుతాయి క్లబ్బింగ్ ప్రొవిజన్స్. అసెట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫర్ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ దెన్ క్లబ్బింగ్ ప్రొవిజన్స్ గెట్స్ అట్రాక్టెడ్. చూడండి మీరే చెప్తున్నారు ఆన్సర్స్. ఎప్పుడైతే మనం అసెట్ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తామో అప్పుడే క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అట్రాక్ట్ అవుతాయి. అదే ఆన్సర్ కూడా. CMA ఇంటర్లో అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయండి, వీలైనంత వరకు ఎక్కువ ట్విస్ట్ చేయడు, డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెండిచర్ ఆన్ సైంటిఫిక్ రీసెర్చ్ ఈజ్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. మీరు గుర్తున్న PGBPలో సెక్షన్ 35 చెప్పుకున్నాం, రిలేటింగ్ టు సైంటిఫిక్ రీసెర్చ్ అని చెప్పి. ఆల్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్, క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ డిడక్షన్గా అలౌ చేస్తారు, కానీ ల్యాండ్ మాత్రం డిడక్షన్గా అలౌ చేయరు అని చెప్పాను. ఎందుకంటే ల్యాండ్ డిప్రిషియబుల్ అసెట్ కాదు, అందుకని ల్యాండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయినా సరే P&Lలో డిడక్షన్ క్లెయిమ్ చేయడానికి లేదు అని చెప్పాను, గుర్తుందా? సేమ్ అదే చూడండి, ఏ ఎక్స్పెండిచర్ డిడక్షన్ అలౌ అవ్వదు అని అడుగుతున్నాడు. క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెండిచర్ ఆన్ సైంటిఫిక్ రీసెర్చ్ ఈజ్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. అంటే సైంటిఫిక్ రీసెర్చ్ కోసం మీరు ఖర్చు పెట్టిన ఏ డబ్బు డిడక్షన్గా అలౌ అవ్వదు, ఏ ఎక్స్పెండిచర్ డిడక్షన్గా అలౌ అవ్వదు. కాస్ట్ ఆఫ్ ల్యాండ్ చూడండి, ఎక్స్పెండిచర్డ్ ఆన్ ఇంకర్డ్ ఆన్ ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ డ్యూరింగ్ ద ఇయర్. అంటే ల్యాండ్ మీద మీరు ఏమైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డిడక్షన్గా క్లెయిమ్ చేయలేరు. ఎందుకు డిడక్షన్గా క్లెయిమ్ చేయలేరు? బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ డిప్రిషియబుల్ అసెట్. నేను చెప్పాను అనమాట సెక్షన్ 35 చెప్తున్నప్పుడు. నెక్స్ట్, taxable value of perquisite being sweat equity shares allotted by the employer. మనము పెర్క్విజిట్స్ చెప్పుకుంటున్నప్పుడు సెక్షన్ 17 చెప్పుకున్నప్పుడు శాలరీస్లో చెప్పుకున్నాం. స్వెట్ ఈక్విటీ షేర్స్ కనుక ఇష్యూ చేస్తే అప్పుడు టాక్సిబుల్ వాల్యూ ఆఫ్ పెర్క్విజిట్స్ ఎంత అవుతుంది? టాక్సిబుల్ వాల్యూ ఆఫ్ బెనిఫిట్, టాక్సిబుల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు
ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆన్ డేట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద ఆప్షన్ మైనస్ ఇష్యూ ప్రైస్. ఆన్ డేట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఆప్షన్ మైనస్ ఇష్యూ ప్రైస్. సి స్వెట్ ఈక్విటీ షేర్స్ యాక్చువల్లీ బయట ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారికి స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేసింది. బయట ఫెయిర్ మార్కెట్ వాల్యూ 200 రూపీస్ ఉంది, కానీ నారాయణమూర్తి గారికి ఓన్లీ 140 రూపీస్కే ఇష్యూ చేసింది అనమాట. ఇప్పుడు నారాయణమూర్తి గారికి బెనిఫిట్ ఎంత వచ్చిందని చెప్తే ఏం చేస్తారు? 200 మైనస్ 140 60 రూపీసే కదా బెనిఫిట్. ఇక్కడ ఫెయిర్ మార్కెట్ వాల్యూ మైనస్ ఇష్యూ ప్రైస్ ఇస్ టు బి కన్సిడర్డ్ యాజ్ టాక్సిబుల్ వాల్యూ ఆఫ్ ద పెర్క్విజిట్. కానీ ఈ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఏ డేట్న చెక్ చేయాలి అంటే ఆన్ ద డేట్ ఆఫ్ ఎక్సైజ్ ఆఫ్ ద ఆప్షన్. ఈ పాయింట్ నేను మ్యారథాన్లో చెప్పాను, మీ ఫాస్ట్ ట్రాక్లో కూడా ఉంది. Okay, in case of sweat equity shares, taxable value of perquisite is equal to fair market value on the date of exercise of the option minus issue price. Alane, which of the following is not an income taxable under the head income from other sources? అంటే కింద చెప్పిన 4 ఇన్కమ్స్లో ఏ ఇన్కమ్ అదర్ సోర్సెస్లో ట్యాక్సబుల్ అవ్వదు అని అడుగుతున్నారు. అర్థమైందా? ఏ ఇన్కమ్ ట్యాక్సబుల్ అవుతుంది కాదు, ఏ ఇన్కమ్ అదర్ సోర్సెస్లో ట్యాక్సిబుల్ అవ్వదు. నాట్ అన్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ అదర్ సోర్సెస్. ఫ్యామిలీ పెన్షన్ ఏ హెడ్లో ట్యాక్సిబుల్ అవుతుంది? ఫ్యామిలీ పెన్షన్ అదర్ సోర్సెస్లో ట్యాక్సిబుల్ అవుతుంది, బాగానే ఉంది. డైరెక్టర్ సిట్టింగ్ ఫీజు ఏ హెడ్లో ట్యాక్సిబుల్ అవుతుంది? అదర్ సోర్సెస్. నెక్స్ట్, రెంట్ రిసీవ్డ్ ఫర్ హౌస్ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ యూజ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ వేర్ రెంట్ ఈస్ సపరబుల్ బిట్వీన్ రెంట్ ఫర్ హౌస్ ప్రాపర్టీ అండ్ రెంట్ ఫర్ యూజ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఇదే హెడ్లో ట్యాక్సిబుల్ అవుతుంది. దీన్నే మనం కాంపోజిట్ రెంట్ అంటాం. కాంపోజిట్ రెంట్ సపరబుల్ అయితే ఎంతైతే రెంట్ హౌస్ ప్రాపర్టీకి సంబంధించి తీసుకున్నామో అదంతా హౌస్ ప్రాపర్టీ హెడ్లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఎంతైతే రెంట్ మనం ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి తీసుకున్నామో అది పీజీబీపీఆర్ ఐఎఫ్ఓఎస్లో ట్యాక్సిబుల్ అవుతుంది. అంతేనా? నెక్స్ట్ లాస్ట్, రెంట్ రిసీవ్డ్ ఫర్ హౌస్ ప్రాపర్టీ including use of plant and machinery where rent is inseparable between rent for house property and rent for use of plant and machinery. ఈ కేసులో ఏమవుతుంది? మొత్తం అంతా పీజీబీపీలో ట్యాక్సిబుల్ అవుతుంది కదా. సో దిస్ విల్ బి ద ఆన్సర్. పీజీబీపీఆర్ ఐఎఫ్ఓఎస్. సో ఇప్పుడు చెప్పండి, ఈ 4లో పీజీబీపీఆర్ ఐఎఫ్ఓఎస్లో ట్యాక్సిబుల్ అవ్వంది ఏంటి? ఇక్కడ ఏదైతే రెంట్ రిలేటింగ్ టు హౌస్ ప్రాపర్టీ ఉందో అదే హెడ్లో ట్యాక్సిబుల్ అవుతుంది, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ట్యాక్సిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది డిఫరెంట్గా ఉంది? థర్డ్ది డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ట్యాక్సిబుల్ అవుతుంది, సెకండ్ది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ట్యాక్సిబుల్ అవుతుంది, ఫోర్త్ది కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ట్యాక్సిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ థర్డ్ది మాత్రం హౌస్ ప్రాపర్టీలో ట్యాక్సిబుల్ అవుతుంది కదా. సో క్వశ్చన్ ఏమడిగారు? ఏ ఇన్కమ్ అదర్ సోర్సెస్లో ట్యాక్సిబుల్ అవ్వదు అని అడిగారు. థర్డ్ పాయింట్లో ఉన్న ఇన్కమ్ అదర్ సోర్సెస్లో ట్యాక్సిబుల్ అవ్వదు, హౌస్ ప్రాపర్టీలో ట్యాక్సిబుల్ అవుతుంది. నెక్స్ట్, ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి మీరు. ఇఫ్ అన్ ఎంప్లాయీ ఆప్ట్స్ ఫర్ సెక్షన్ 115 BAC, మీకు 115 BAC గుర్తుంది కదా, కన్సెషనల్ ట్యాక్స్ రేట్స్. ఎవరైతే 115 BAC కన్సెషనల్ ట్యాక్స్ రేట్స్ చూస్ చేస్తారో వాళ్ళకి లీవ్ ట్రావెల్ కన్సెషన్ బెనిఫిట్ వస్తుందా? లీవ్ ట్రావెల్ కన్సెషన్ బెనిఫిట్ రాదు. ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ట్రూ కానీ ఫాల్స్ కానీ చెప్పమన్నారు. స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు? ఇఫ్ అన్ ఎంప్లాయీ ఆప్ట్స్ ఫర్ సెక్షన్ 115 BAC హీ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు క్లెయిమ్ ఎగ్జంప్షన్ ఆఫ్ లీవ్ ట్రావెల్ అలవెన్స్. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఇట్ ఈస్ ట్రూ. అలానే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అప్లికబుల్ ఫర్ గుడ్ విల్ ఈజ్ 25%. గుడ్ విల్కి అసలు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తామా? గుడ్ విల్కి అసలు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయకూడదు. కానీ గుడ్ విల్కి డిప్రిసియేషన్ రేట్ 25% అని చెప్తున్నాడు. అది ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్. అలానే స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ 8 years క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని చెప్తున్నారు. స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ 8 years క్యారీ ఫార్వర్డ్ అవుతుందా? ఎన్ని ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది? 4 years క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మరి ఈ స్టేట్మెంట్ ట్రూ ఆ ఫాల్సా? ఈ స్టేట్మెంట్ ఫాల్స్. స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ 8 years క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ ఓన్లీ 4 years మాత్రమే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అండ్ ఇన్కమ్
when it is diverted before it reaches to the SSC, it is called diversion of income. ఇదొక్కటి కొంచెం అడ్వాన్స్డ్ పాయింట్ అడిగాడు, ఇది ట్రూ అనమాట. మీకు ఎవరికైనా నేను క్లాస్లో చెప్పాను డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్, అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అని రెసిడెన్షియల్ స్టేటస్ 2 చాప్టర్లోనూ మిస్లీనియస్ కాన్సెప్ట్స్లోనూ చెప్పాను. ఆ కాన్సెప్ట్ కనుక చదివి ఉంటే అప్పుడు నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను అనమాట. సో ఆ కాన్సెప్ట్ కనుక చదివి ఉంటే ఈ పాయింట్ ఆన్సర్ చేయగలుగుతారు. లేకపోతే నార్మల్ పీపుల్ ఈ కాన్సెప్ట్ ఆన్సర్ చేయడం కొంచెం కష్టం, కానీ ఎవరైతే క్లాస్ విన్నారో వాళ్ళైతే ఆన్సర్ చేయగలరు. డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్, అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, ఒక చార్ట్, ఒక టేబుల్. నౌ where a foreign citizen comes to India for the first time and stays in India for less than 182 days, then his residential status would be. ఎవరైతే ఇండియాలో లెస్ దాన్ 182 డేస్ ఉంటున్నారో వాళ్ళు B1 సాటిస్ఫై చేయట్లేదుగా, అవునా కదా? సో ఆటోమేటికల్లీ B2 కూడా సాటిస్ఫై చేయరు. సో అప్పుడు వాళ్ళ రెసిడెన్షియల్ స్టేటస్ ఏమవుతుంది? నాన్ రెసిడెంట్ అవుతుంది. The maximum of interest on loan borrowed for the purpose of repair of building deductible under section 24 is. What is the maximum interest allowed as deduction? In case of let out property it is nil. అంతేనా? ఇక్కడ let out ప్రాపర్టీయో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీయో వాడు క్లారిటీ ఇవ్వాల. మ్యాక్సిమం ఇంట్రెస్ట్ ఎంత అలౌ చేస్తారు రాయండి అన్నాడు. అది లెట్ అవుట్ ప్రాపర్టీయా సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీయా ఇవ్వలేదు. అప్పుడు మీరు రెండింటికి ఆన్సర్ చేయండి, వాడికి ఏది కావాలంటే అది తీసుకుంటాడు. అర్థమైందా? లెట్ అవుట్ ప్రాపర్టీకి ఇంట్రెస్ట్ లిమిట్ ఏం లేదు, ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ మొత్తం క్లెయిమ్ చేయొచ్చు. కానీ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి 2 lakhs or 30,000. 2 lakhs ఎప్పుడు ఎలా అవుతుంది? 3 కండిషన్స్ ఉన్నాయి. లోన్ మస్ట్ బి టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 1999. లోన్ షుడ్ బి టేకెన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పర్చేజ్ ఆర్ కన్స్ట్రక్షన్. కానీ ఇక్కడ లోన్ దేనికోసం తీసుకున్నారు? పర్చేజ్ ఆర్ కన్స్ట్రక్షన్ కోసం తీసుకున్నారా? రిపేర్స్ కోసం తీసుకున్నారు. రిపేర్స్ కోసం తీసుకుంటే మ్యాక్సిమం ఎంత డిడక్షన్ వస్తుంది? 30,000 డిడక్షన్ వస్తుంది. అది రాయాలి ఆన్సరు. ప్రశాంత్ అర్థమైందా? ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అమార్టైజేషన్ ఇన్ హౌ మెనీ ఇన్స్టాల్మెంట్స్? 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. అలానే ATTTB మనం చాప్టర్ 6 డిడక్షన్స్లో చెప్పుకున్నాం. ATTTA కింద మ్యాక్సిమం ఎంత డిడక్షన్ వస్తుంది? 10,000. ATTTB కింద 50,000 వస్తుంది సీనియర్ సిటిజన్కి. సో చూడండి, అట్లీస్ట్ ఇప్పుడు మనం 14 చేసామన్నమాట. ఈ 14లో ఎంత కాదన్నా ఒక 2 bits పక్కన పెట్టేస్తే రిమైనింగ్ 12 మీకు తెలిసినవే, మనం రోజు క్లాస్లో చెప్పుకునేవే వచ్చాయి. అర్థమవుతుందా? చాలా సింపుల్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడిగారో చూద్దాం. క్వశ్చన్ చదవంగానే ఫస్ట్ అసలు ఆ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వచ్చింది అనేది స్ట్రైక్ అవ్వాలి మనకి. అర్థమవుతుందా? అది స్ట్రైక్ అయితే కానీ మనం ముందుకు వెళ్ళలేము, నెక్స్ట్ సాల్వ్ చేయలేమన్నమాట. ఏ చాప్టర్ నుంచి వచ్చిందో లేదో కూడా మనకు క్లారిటీ లేదనుకోండి, ఇంకెలా సాల్వ్ చేస్తారు? కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఎలా క్లారిటీ వస్తుంది? కాన్సెప్చువల్ నాలెడ్జ్ క్లారిటీ రాదు. సో మిస్ ధ్వాని, an individual and an Indian citizen living in Singapore since 2008, never came to India for a single day since then. She earned the following incomes. Income accrued and arised in India. ఇది ఏమవుతుంది? ఇండియన్ ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ డీమ్డ్ టు బి అక్రూడ్ ఆర్ అరైజ్డ్ ఇన్ ఇండియా, ఇది కూడా ఇండియన్ ఇన్కమే అవుతుంది కదా. ఇన్కమ్ అరైజింగ్ ఇన్ సింగపూర్ ఫ్రమ్ ఏ ప్రొఫెషన్ సెటప్ ఇన్ ఇండియా. ఇన్కమ్ అరైజింగ్ ఇన్ సింగపూర్ అంటే అది ఫారిన్ ఇన్కమ్ కదా. ఫారిన్ ఇన్కమ్ ఫ్రమ్ profession set up in India. Income accrued and arised in Singapore. Accrued and arised in Singapore అంటే అది ఫారిన్ ఇన్కమే కదా. బట్ ఇట్ ఈస్ నాట్ లయబుల్ టు ట్యాక్స్ ఇన్ సింగపూర్. ఈ వర్డ్ చదవంగానే మీకు ఒక కాన్సెప్ట్ గుర్తు రావాలి. నాట్ లయబుల్ టు ట్యాక్స్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ. ఇది దేనికి సంబంధించి ఉంటుంది ఈ పాయింట్? నాట్ లయబుల్ టు ట్యాక్స్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ ఆర్ టెరిటరీ. డీమ్డ్ రెసిడెంట్ గుర్తుందా? సో ఎప్పుడైతే ఈ లైన్ చదువుతారో ఆటోమేటిక్గా డీమ్డ్ రెసిడెంట్ కాన్సెప్ట్ మీకు ఐడియా స్ట్రైక్ అవ్వాలన్నమాట. డీమ్డ్ రెసిడెంట్ కింద ట్యాక్సిబుల్ అవ్వాలంటే 4 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఇండివిజువల్ ఇండియన్ సిటిజన్ అవ్వాలి, అలానే B1 B2 2 కండిషన్స్ సాటిస్ఫై చేయకూడదు. He is not liable to tax in any other country or territory. His income from Indian sources should be greater than 15 lakhs. Income from Indian sources మనం ఫార్ములా చెప్పుకున్నాం. ఇన్కమ్ ఫ్రమ్ ఇండియన్ సోర్సెస్ అంటే ఇండియన్ ఇన్కమ్ ప్లస్ ఫారిన్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ కంట్రోల్డ్ ఆర్ ప్రొఫెషన్ సెటప్ ఇన్ ఇండియా. గుర్తుందా? ఇన్కమ్ ఫ్రమ్ ఇండియన్ సోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు ఇండియన్ ఇన్కమ్ ప్లస్ ఫారిన్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ కంట్రోల్డ్ ఆర్ ప్రొఫెషన్ సెటప్ ఇన్ ఇండియా.
సో ఈ 8 lakhs ఇండియన్ ఇన్కమ్ అవుతుందిగా, 6 lakhs కూడా ఇండియన్ ఇన్కమ్ అవుతుందిగా. ఈ 5 lakhs ఏంటి? ఆ 5 lakhs ఇండియన్ ఇన్కమ్ కాదు, ఫారిన్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ సెటప్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ ఇండియన్ సోర్సెస్ ఎంత అవుతున్నాయి? 8 lakh ప్లస్ 6 lakh ప్లస్ 5 lakh అంటే ఎంత? 8 + 6 14, 14 + 5 19 lakhs అంతేనా ఇన్కమ్ ఫ్రమ్ ఇండియన్ సోర్సెస్. దట్ మీన్స్ దిస్ ఈస్ గ్రేటర్ దాన్ 15 lakhs, రైట్? ఇన్కమ్ ఫ్రమ్ ఇండియన్ సోర్స్ ఈస్ గ్రేటర్ దాన్ 15 lakhs. Examine and determine the residential status of Miss Dhwani along with taxable income for assessment year 23-24, assuming no other income arise during the previous year. 4 conditions satisfy అయ్యాయి. వీడు చూడండి, వీడు ఇండియన్ సిటిజన్ అయ్యాడు, అవునా కదా? ఇండియన్ సిటిజన్. అలానే 2008 నుంచి మళ్ళీ ఇప్పటివరకు ఇండియాకి రాలేదంట. అంటే బేసిక్ కండిషన్ 1, బేసిక్ కండిషన్ 2 రెండు సాటిస్ఫై అవ్వదు. కండిషన్ 2 కూడా సాటిస్ఫై అయింది. థర్డ్ కండిషన్ ఇన్కమ్ ఫ్రమ్ ఇండియన్ సోర్సెస్ గ్రేటర్ దాన్ 15 lakhs, థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. ఫోర్త్ కండిషన్ నాట్ లైబుల్ టు ట్యాక్స్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ ఆర్ టెరిటరీ. 4 కండిషన్స్ సాటిస్ఫై అయితే వాటి రెసిడెంషియల్ స్టేటస్ ఏమవుతుంది? డీమ్డ్ రెసిడెంట్ అవుతుంది. డీమ్డ్ రెసిడెంట్ అయితే అప్పుడు రెసిడెంషియల్ స్టేటస్ ఏంటి? resident but not ordinarily resident. Deemed resident is always treated as resident but not ordinarily resident kada. So resident but not ordinarily resident ke incomes taxable avutayi? Indian income taxable avutundi. Indian income tho paatu foreign income from business controlled or profession set up in India kuda taxable avutundi. Ante 19 lakhs taxable avutayi annamata. అర్థమైందా? చాలా సింపుల్ కాన్సెప్ట్. డీమ్డ్ రెసిడెంట్ దగ్గర నుంచి నేను చెప్పాను మీకు లాస్ట్ టైం మ్యారథాన్ చెప్పినప్పుడు కూడా చెప్పాను. June 23కి ఏదైతే మ్యారథాన్ కండక్ట్ చేసామో, నాకు తెలిసి అరౌండ్ మార్చిలో కండక్ట్ చేసినట్లున్నాం, మార్చిలోనే ఏప్రిల్లోనే కండక్ట్ చేసినాం. రెసిడెన్షియల్ స్టేటస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పా. కావాలంటే యూట్యూబ్లో ఉంది, వీడియో తీసి చూసుకోండి. నేను కొన్ని చాప్టర్స్ చెప్పాను, రెసిడెన్షియల్ స్టేటస్, సాలరీస్, హౌస్ ప్రాపర్టీ, ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్, పీజీబీపీ ఇవన్నీ ఇంపార్టెంట్ అని చెప్పి సేమ్ వాటిల్లో నుంచే మీ క్వశ్చన్ పేపర్ అంతా వచ్చింది. అయినా సరే మీరు ఫెయిల్ అయ్యారంటే ఇంకొకసారి ఆలోచించుకోండి. ఒకవేళ నేను అబద్ధం చెప్తున్నానంటే మ్యారథాన్ వీడియో లైవ్లో ఉంది, ఫస్ట్ 10 minutes వాచ్ చేయండి. నేను చెప్పిన చాప్టర్స్ నుంచే దిగాయి ఎగ్జామ్లో కూడా. నెక్స్ట్, సో ఫస్ట్ క్వశ్చన్ చూడంగానే ఏ చాప్టర్ నుంచి వచ్చింది క్వశ్చన్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఫైండ్ అవుట్ చేస్తే ఇంకా ఆటోమేటిక్గా మీరు సాల్వ్ చేసేస్తారు, అది పెద్ద విషయం ఏం కాదు. ఆల్రెడీ మీకు లైక్ July 2023 అటెంప్ట్ క్వశ్చన్ పేపర్ సజెస్టెడ్ ఆన్సర్స్ మీకు ఇచ్చారా? మీ దగ్గర ఉంది కదా. సో ఈ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చదువుకోగానే ఏ చాప్టర్ నుంచి వచ్చింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే అక్కడే సగం మనకి మార్క్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇది చూడండి, 5 marksకి ఇచ్చారు. ఒకసారి క్వశ్చన్ చదువుదాము, ఏ చాప్టర్ నుంచో మీరు చెప్పాలన్నమాట. అఖిల్, ఏ రెసిడెంట్ ఇండివిజువల్ ఏజ్డ్ 55 years, ఓన్స్ 1 residential house in Kolkata. The house is having 2 identical units. First unit of house is self-occupied by Mr. Akhil and another unit is rented for 16,000 per month. The rented unit was vacant for 2 months. ఏం లేదు, వాడికి ఒక హౌస్ ప్రాపర్టీలో 2 units ఉన్నాయంట. 1 unit ఏమో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, ఇంకోటి ఏమో లెట్ అవుట్ ప్రాపర్టీ. ఇదేమో లెట్ అవుట్ 10 monthsకి ఇచ్చారు, 2 months ఏమో వేకెంట్గా ఉంది. అర్థమైందా? సో మీరు ఇలా క్లాసిఫై చేసుకొని చేయొచ్చు. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఫార్మాట్ ఐడియా ఉంది కదా. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కేసులో అసలు మున్సిపల్ ట్యాక్సెస్ డిడక్షన్ అలౌ చేయరు, స్టాండర్డ్ డిడక్షన్ కూడా డిడక్షన్ అలౌ చేయరు, ఇన్కమ్ కూడా ఏం ట్యాక్సిబుల్ అవ్వదు. ఓన్లీ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ ఒకటే డిడక్షన్ క్లెయిమ్ చేస్తారు, అది కూడా 2 lakhs or 30,000. 3 conditions satisfy అయితే లోన్ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 1999, లోన్ టేకెన్ ఫర్ పర్చేజ్ ఆర్ కన్స్ట్రక్షన్ మస్ట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 5 years. ఇవన్నీ సాటిస్ఫై అయితే 2 lakh rupees డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఏదన్నా ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే 30,000 డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ క్యాలిక్యులేషన్ చాలా సింపుల్ అనమాట, పెద్ద కష్టపడక్కర్లా. ఈ మున్సిపల్ ట్యాక్సెస్, ఫెయిర్ రెంట్, మున్సిపల్ రెంట్, స్టాండర్డ్ రెంట్, ఈ గోలంతా ఏమి ఉండదు. హాయిగా సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఓన్లీ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ ఒకటి డిడక్షన్ క్లెయిమ్ చేయాలి. నెక్స్ట్, లెట్ అవుట్ ప్రాపర్టీకి సంబంధించి మాత్రం మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మున్సిపల్ రెంట్, స్టాండర్డ్ రెంట్, ఫెయిర్ రెంట్ ఇవన్నీ ఇచ్చారు కదా, ఇవన్నీ పర్ యానంకి ఇచ్చారు, ప్రాపర్టీ మొత్తానికి ఇచ్చారు.
కానీ ప్రాపర్టీ మొత్తంలో హాఫ్ ఏమో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, హాఫ్ ఏమో లెట్అవుట్ ప్రాపర్టీ కదా. సో మీరు లెట్అవుట్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ లెట్అవుట్ ప్రాపర్టీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా హాఫ్ తీసుకోవాలన్నమాట. అర్థమవుతుందా? ఫెయిర్ రెంట్ని హాఫ్ తీసుకోవాలి, మున్సిపల్ రెంట్ని హాఫ్ తీసుకోవాలి, స్టాండర్డ్ రెంట్ని కూడా హాఫ్ తీసుకోవాలి. క్వశ్చన్ చదివారు, హౌస్ ప్రాపర్టీ నుంచి అని అర్థమైంది. చాలామంది ఇక్కడ మిస్టేక్ వేస్తారనమాట, వాళ్ళకి చూడంగానే ఆగదన్నమాట. ఫెయిర్ రెంట్, మున్సిపల్ రెంట్, స్టాండర్డ్ రెంట్ చూడంగానే అసలు నాకు వచ్చేసింది ఈ క్వశ్చన్ హౌస్ ప్రాపర్టీ క్యాలిక్యులేషన్ అని కళ్ళు మూసుకొని వేసేస్తారనమాట. స్టెప్ 1 ఫెయిర్ రెంట్ ఆర్ మున్సిపల్ రెంట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, స్టెప్ 2 రిజల్ట్ ఆఫ్ స్టెప్ 1 ఆర్ స్టాండర్డ్ రెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అని చెప్పి. కానీ కాస్త బుర్ర వాడండి, అర్థమవుతుందా? అది ప్రాపర్టీ మొత్తానికి, ప్రాపర్టీ మొత్తం లెట్అవుట్ ప్రాపర్టీయా? కాదు. ప్రాపర్టీలో హాఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, హాఫ్ లెట్అవుట్ ప్రాపర్టీ. అంటే మీరు హాఫ్ వరకే క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఇన్కమ్ ఫ్రమ్ లెట్అవుట్ ప్రాపర్టీ. సో ఫెయిర్ రెంట్, మున్సిపల్ రెంట్, స్టాండర్డ్ రెంట్ కూడా హాఫ్గానే తీసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఈ ప్రాబ్లంలో డేంజర్ అదే అనమాట. ఇలాంటి ప్రాబ్లం ఆల్రెడీ మనం సిఆర్డీలో చేసాము క్లాస్లో, అందుకనే ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయమని చెప్పేది. ఏం లేదు, సింపుల్గా హౌస్ ప్రాపర్టీ మ్యారథాన్ గట్టిగా మాట్లాడితే గంట చెప్పాను అంతే. 2 సార్లు విన్నారు. హౌస్ ప్రాపర్టీకి ఎంత టైం పడుతుంది? 2 times 2 hours వినడానికి అవుతుంది. ప్రాబ్లమ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయడానికి ఇంకొక 1.5 hour పడుతుంది. అంటే 3.5 hours హౌస్ ప్రాపర్టీ కంప్లీట్ చేసేయచ్చు చదవడం. ప్రాబ్లమ్స్ చేయకుండా వెళ్ళొద్దు, అట్లీస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ అన్నా చేయండి. ఎందుకంటే ఇలాంటివి ప్రాబ్లమ్స్ చేస్తేనే తెలుస్తాయి, కాన్సెప్ట్ వింటే తెలియవు. ఇక్కడ యాక్చువల్గా ఎగ్జామ్ సాల్వ్ చేసేటప్పుడు ఏం చేస్తారు, ఫెయిర్ రెంట్ మొత్తం తీసేసుకుంటారు. కానీ ఫెయిర్ రెంట్ మొత్తం తీసుకోవచ్చా? తీసుకోకూడదు, ఓన్లీ హాఫే తీసుకోవాలి. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద ప్రాపర్టీయే లెట్అవుట్ ప్రాపర్టీ. అర్థమైందా? సో ఇది కూడా చాలా సింపులే, చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, శాలరీస్కి రిలేటెడ్. ఇవన్నీ కూడా మ్యారథాన్ క్లాస్లో క్లియర్ కట్గా పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ రోజు. శాలరీస్లో కార్ పెర్క్విజిట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, గ్రాట్యుటీ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అన్నీ చూడండి అడ్జస్ట్మెంట్స్. మిస్ గీత ఏజ్డ్ 46 years ఈజ్ ఎ మేనేజర్ ఇన్ సన్ ప్రైవేట్ లిమిటెడ్. She has given the details of her income for previous year. You are required to calculate income under the head salaries. Basic salary ఎప్పుడు కూడా ఫుల్లీ ట్యాక్సిబుల్లే కదా, అందులో పెద్ద విషయం ఏం లేదు. డియర్నెస్ అలవెన్స్ 20% ఆఫ్ బేసిక్ శాలరీ. అంటే ఇక్కడ ఎంతైతే 7,20,000 ఉందో అందులో 20% అప్లై చేశారు. డస్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఇది డిఏ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్సా, నాట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్సా? నాట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. క్వశ్చన్లో క్లియర్గా చెప్పాడు కదా. అలానే బోనస్ కూడా ఫుల్లీ ట్యాక్సిబుల్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే డిడక్షన్ వస్తుంది. ఇక్కడ వీడు గవర్నమెంట్ ఎంప్లాయీయా, ప్రైవేట్ ఎంప్లాయీ కదా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ప్రైవేట్ ఎంప్లాయీ కదా. సో ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ కూడా ఫుల్లీ ట్యాక్సిబుల్ అవుతుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ 50% పెయిడ్ బై ఎంప్లాయర్. ఎంప్లాయర్ పే చేసిన ప్రొఫెషనల్ ట్యాక్స్ని మనం ఏం చేస్తాము, ఫస్ట్ శాలరీలో ఇంక్లూడ్ చేసి తర్వాత డిడక్షన్ క్లెయిమ్ చేస్తాం. ఏ సెక్షన్ కింద? సెక్షన్ 16(3) కింద డిడక్షన్ క్లెయిమ్ చేస్తాం. అలానే మెడికల్ అలవెన్స్ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మెడికల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే ఓన్ హాస్పిటల్లో అప్పుడు ఎగ్జామ్ట్ అవుతుంది, కానీ అలవెన్స్ ఇస్తే లంసమ్ అమౌంట్ ఇస్తే అది ఫుల్లీ ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పుకున్నాం. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆఫ్ మిస్ గీత పెయిడ్ బై ఎంప్లాయర్, ఇది కూడా ట్యాక్సిబుల్ అవుతుంది. నెక్స్ట్ కార్పొరేట్ మెంబర్షిప్ ఆఫ్ ఏ క్లబ్ ఇనిషియల్ ఫీజ్ 50,000. నేను చెప్పాను క్లబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసిన 100% ఆఫ్ ద క్లబ్ ఫెసిలిటీ ట్యాక్సిబుల్ అవుతుంది ఎంప్లాయీకి అని చెప్పి, ఇది కూడా ఫుల్లీ ట్యాక్సిబుల్ అవుతుంది. నెక్స్ట్ మోటార్ కార్ ఓన్డ్ బై ఎంప్లాయర్. నేను చెప్పా కార్కి సంబంధించిన పెర్క్విజిట్ ఆల్మోస్ట్ 15 minutes తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాను మ్యారథాన్ క్లాస్లోనే. ఇక్కడ కార్ ఓన్డ్ బై హోమ్, కార్ ఓన్డ్ బై ఎంప్లాయర్ విచ్ వాజ్ ప్రొవైడెడ్ టు మిస్ గీత. దేనికోసం యూస్ చేశారు? ఆఫీస్ కోసం, పర్సనల్ యూస్ కోసం, రెండింటి కోసం యూస్ చేశారు. డ్రైవర్ వాజ్ ఆల్సో ప్రొవైడెడ్. ఇంజిన్ క్యూబిక్ కెపాసిటీ ఈస్ గ్రేటర్ దాన్ 1.6 liters. చూడండి కార్ ఎంప్లాయర్దే, ఎక్స్పెన్సెస్ కూడా ఎంప్లాయరే పెట్టారు. కార్ ఎంప్లాయర్ది, ఎక్స్పెన్సెస్ ఎంప్లాయర్ పెట్టారు. కార్ యూజ్డ్ ఫర్ బోత్ పర్పసెస్. అలానే ఆ కార్ క్యూబిక్ కెపాసిటీ లెస్ దాన్ 1.6 liters, గ్రేటర్ దాన్ 1.6 liters, గ్రేటర్ దాన్ 1.6 liters. ఈ కేసులో ఎంత ట్యాక్సిబుల్ అవుతుంది? 2,400 per month ట్యాక్సిబుల్ అవుతుంది. ఇది మనం చెప్పుకున్నాము. ప్లస్ డ్రైవర్ని కూడా ఇచ్చాడు కాబట్టి ల్యాప్టాప్ ప్రొవైడెడ్. మనం చెప్పుకున్నాం ల్యాప్టాప్ కానీ ఇస్తే అది అసలు ట్యాక్సిబుల్ అవ్వదు, ఆఫీస్ పర్పస్కైనా పర్సనల్ పర్పస్కైనా. దిస్ ఈజ్ నాట్ ట్యాక్సబుల్.
అలానే క్రెడిట్ కార్డ్ ఫీజ్ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ బిల్లు ఎంప్లాయర్ పే చేస్తే అది కూడా ఎంప్లాయీకి బెనిఫిటే కదా, ఆ బెనిఫిట్ కూడా ఎంప్లాయీకి ట్యాక్సిబుల్ అవుతుందని. చాలా సింపుల్ క్వశ్చన్. 1 or 2 అడ్జస్ట్మెంట్స్ మీరు తడబడచ్చేమో కానీ రిమైనింగ్ అన్నీ కూడా మీకు తెలిసినవే అన్నమాట. మార్క్స్కి ఇచ్చాడు చూడండి శాలరీస్ నుంచి. ఒక 1 or 2 అడ్జస్ట్మెంట్స్ మీకు తెలియదు అనుకుందాం, రాయలేదు అనుకుందాం, అట్లీస్ట్ 6 మార్క్స్ అన్నీ ఈజీగా వస్తాయిగా. అక్కడ ఏమంత పెద్ద కష్టమైన ఉన్నాయి. కార్ది మనం చెప్పుకోలేదా క్లాస్లో, ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ చెప్పా క్లాస్లోనే, మ్యారథాన్ క్లాస్లో మళ్ళీ చెప్పాను. నెక్స్ట్ చాప్టర్ 6 డిడక్షన్స్. బాలు పెయిడ్ 60,000 rupees టువర్డ్స్ ట్యూషన్ ఫీజ్ ఫర్ హిస్ బ్రదర్స్ సన్ హూ ఈస్ డిపెండెంట్ ఆన్ హిమ్. మనం చెప్పుకున్నాం ట్యూషన్ ఫీజు చిల్డ్రన్ వరకు పే చేస్తే డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. కానీ ట్యూషన్ ఫీజు వాళ్ళ చిల్డ్రన్కి పే చేశాడా, వాళ్ళ బ్రదర్ వాళ్ళ చిల్డ్రన్కి పే చేశాడా, బ్రదర్ వాళ్ళ చిల్డ్రన్కి పే చేశారు, అది డిడక్షన్ రాదనమాట. అర్థమవుతుందా? మీరు అక్కడ రాయాలన్నమాట, దట్ ఈస్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C బికాస్ ట్యూషన్ ఫీజ్ ఈజ్ నాట్ పెయిడ్ ఫర్ హిస్ చిల్డ్రన్, ఇట్ ఈస్ పెయిడ్ ఫర్ బ్రదర్స్ చిల్డ్రన్. అలానే దినకర్ ఇంకర్డ్ 70,000 టువర్డ్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫర్ హిస్ మదర్ ఏజ్డ్ 63 years. అంటే ఏంటి, 80 DDB కిందకు వస్తుంది. క్యాన్సర్ అంటే స్పెసిఫైడ్ డిసీజ్ కదా, గుర్తుందా? క్యాన్సర్ స్పెసిఫైడ్ డిసీజ్, డిడక్షన్ అండర్ సెక్షన్ 80 DDB. నార్మల్ సిటిజన్ అయితే యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఆర్ 40,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అలౌ చేస్తారు. సీనియర్ సిటిజన్ అయితే యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అలౌ చేస్తారు. మీ దగ్గర సజెస్టెడ్ ఆన్సర్స్ ఉంటే ఒక చిన్న 0 మిస్ అయింది, రెక్టిఫై చేసుకోండి. ఇక్కడ చూడండి, ఫర్ సీనియర్ సిటిజన్ ఇది 10,000 కాదు, ఇది 1 lakh అండి. ఒకసారి చేంజ్ చేసుకోండి. టైప్ చేసేటప్పుడు ఒక చిన్న ఎర్రర్ పడింది సజెస్ట్ ఆన్సర్స్. అలానే ఏలంగో రీపెయిడ్ 30,000 ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్ అండ్ ఇంట్రెస్ట్ 12,000. ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్ ఏ సెక్షన్ కింద డిడక్షన్ వస్తుంది? 80E. గుర్తున్నా? ఎన్ని ఇయర్స్ డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు? 8 years డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఫాతిమా borrowed 25 lakhs for purchase of electric vehicle from SBI and repaid 2 lakh rupees towards loan and interest 1,70,000. Interest on electric vehicle loan, it is allowed as deduction under section 80EEB. ఎంత డిడక్షన్ అలౌ చేస్తారు? 1,50,000. చాప్టర్ 6 డిడక్షన్స్ కూడా అండి హార్డ్లీ 1 hour చెప్పానంతే. మ్యారథాన్లో 1 hour 1 hour 15 minutes ఉంటుంది. అంటే 1 hour మీరు క్లాస్ వింటే ఆటోమేటిక్గా ఈ 4 marks ప్రాబ్లం ఆన్సర్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో మీరు 1 hour or 2 hours మ్యారథాన్ క్లాస్ వింటున్నారు అంటే ఆటోమేటిక్గా మీకు 4 marks 5 marks యాడ్ అవుతున్నట్లు మీ స్కోర్కి. చాప్టర్ 6 డిడక్షన్స్ 1 hour 1.5 hour ఉంది, అది వింటే మీరు ఇది ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఏంటి ట్విస్ట్ చేసి అడగల, అన్ని డైరెక్ట్ క్వశ్చన్లు అడిగాడు. 80W కింద డిడక్షన్ ఎంత? 1,50,000. 80 DDB కింద డిడక్షన్ ఎంత? నార్మల్ సిటిజన్ అయితే యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఆర్ 40,000 విచ్ ఎవర్ ఈస్ లోయర్. సీనియర్ సిటిజన్ అయితే యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈస్ లోయర్. అన్ని డైరెక్ట్ క్వశ్చన్లే. CMA ఇంటర్ ఎగ్జామ్ ట్విస్ట్ చేస్తాడని భయపడద్దు, చాలా వరకు డైరెక్ట్ క్వశ్చన్లో ఇస్తాడనమాట. అందుకే ఊరికే CA ఇంటర్ వాళ్ళకి ఎందుకు ర్యాంకులు వస్తున్నాయి? CA ఇంటర్లు అన్ని ట్విస్ట్ చేసి అడుగుతారు. వాళ్ళు ట్విస్ట్ చేసి అడగడానికి ప్రిపేర్ అయ్యారు కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్స్ వాళ్ళకి లడ్డుల్లా ఉన్నాయి, ఫుల్ టాస్ బాల్స్లా ఉన్నాయి. తెలుసు కదా, మ్యాచ్లో ఫుల్ టాస్ బాల్ వేస్తే ఏమవుతుందో, వేసిన ప్రతి ఫుల్ టాస్ బాల్ 6కి వెళ్తుంది కదా, ఇది కూడా అంతే. అన్ని డైరెక్ట్ క్వశ్చన్సే. ప్రొవిజన్ వరకు సరిగ్గా చదివి గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ అగ్రికల్చరల్ ఇన్కమ్, దాని నుంచి క్వశ్చన్ వస్తుంది అని చెప్పాను. 6 marksకి అడిగాడు చూడండి. మనం చెప్పుకున్నాం క్లాస్లో రబ్బర్ అయితే 65:35 రేషియో, టీ అయితే 60:40 రేషియో, కాఫీ అయితే 2 activities 4 activities చెక్ చేయాలి. ఓకే, 2 activities అయితే 75:25 రేషియో, 4 activities అయితే 60:40 రేషియోలో డివైడ్ చేయాలి. ఏదైతే హైయెస్ట్ పర్సంటేజ్ ఉంటుందో అది అగ్రికల్చరల్ ఇన్కమ్ అవుతుంది, లోయెస్ట్ పర్సంటేజ్ ఉంటుందో అది బిజినెస్ ఇన్కమ్ అవుతుంది అని చెప్పుకున్నాం. గుర్తుందా? ఈసారి కూడా మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈ కాన్సెప్ట్ చూసుకోకుండా వెళ్ళొద్దు. నేను చెప్పాను కాంపోజిట్ ఇన్కమ్ అని ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసాం మనం. ఏ చాప్టర్లో అంటే టోటల్ ఇన్కమ్ చాప్టర్లో డిస్కస్ చేసాం.
రబ్బర్, కాఫీ, టీ అని చెప్పి కాన్సెప్ట్ ఉంటుంది. రబ్బర్ ద్వారా ఇన్కమ్ సంపాదిస్తే 65% ఏమో అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది, 35% ఏమో బిజినెస్ ఇన్కమ్ అవుతుంది. టీ అయితే కనుక 60% అగ్రికల్చర్ ఇన్కమ్, 40% బిజినెస్ ఇన్కమ్. ఒకవేళ కాఫీ అయితే కనుక 2 యాక్టివిటీస్ 4 యాక్టివిటీస్ ఉంటాయి. గ్రోయింగ్ అండ్ క్యూరింగ్ అయితే కనుక 75:25. గ్రోయింగ్, క్యూరింగ్, రోస్టింగ్ అండ్ గ్రౌండింగ్ అయితే కనుక 60:40 రేషియోలో అపోర్షన్ చేస్తాం. సేమ్ అదే అనమాట. ఆ క్వశ్చన్కి 6 మార్క్స్ ఇచ్చాడు. నేను చూసి అవాక్ అయ్యా, అరే ఇదేముంది డివైడ్ చేయటమే కదా అని చెప్పి. ఇంకోటి రీసెంట్గా మొన్నే మ్యారథాన్ చెప్పాను ఒకటి, ఇవాళ కానీ రేపు కానీ అప్లోడ్ చేస్తారు ఆ మ్యారథాన్ వీడియో. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చెప్పాను ఎలా చదవాలి ఏంటి అనేది. ఒకసారి ఆ మ్యారథాన్ వీడియో మొత్తం వినకపోయిన పర్వాలా ఫస్ట్ 15 minutes వాచ్ చేయండి, సో దట్ యూ విల్ గెట్ క్లారిటీ. ఓకే, నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ చాప్టర్లో వేరే రిటర్న్ ఆఫ్ లాస్ హ్యాస్ టు బి ఫైల్డ్ ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్. లాస్ రిటర్న్కి సంబంధించి చెప్పాను అనమాట, మనం చదువుకున్నాం. లైక్ హౌస్ ప్రాపర్టీ లాస్, అన్అబ్జార్బ్డ్ ఎక్స్పెన్సెస్ మనము రిటర్న్ ఫైల్ చేసినా చేయకపోయినా నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. కానీ 3 లాసెస్ ఉంటాయి: పీజీబీపీ లాసెస్, క్యాపిటల్ లాసెస్, లాసెస్ ఫ్రమ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ రీసోర్సెస్. ఈ 3 లాసెస్ నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే ఖచ్చితంగా లాస్ రిటర్న్ ఫైల్ చేయాలి, అది కూడా డ్యూ డేట్ లోపల ఫైల్ చేయాలి. అప్పుడు మాత్రమే లాసెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, లేకపోతే లాసెస్ క్యారీ ఫార్వర్డ్ అవ్వవు అని చెప్పాను క్లాస్లో. కాన్సెప్ట్ 2 మార్క్స్కి ఇచ్చాడు, థియరీ క్వశ్చన్ అది. అలానే డ్యూ డేట్స్ చెప్పుకున్నాం టీడీఎస్, టీసీఎస్కి. ఎవ్రీ మంత్ డిడక్ట్ చేసిన టీడీఎస్ ఎప్పటి లోపల డిడక్ట్ చేయాలి? ఆన్ ఆర్ బిఫోర్ 7th of the next month. ఎవ్రీ మంత్ డిడక్ట్ చేసిన టీడీఎస్ ఆన్ ఆర్ బిఫోర్ 7th of the next month గవర్నమెంట్కి డిపాజిట్ చేయాలి. అలానే మార్చ్ మంత్ టీడీఎస్కి మాత్రం 7th April కాదు, 1 month టైం ఉంటుంది. 30th April లోపల గవర్నమెంట్కి డిపాజిట్ చేయాలి. ఈ డ్యూ డేట్స్ నేను చెప్పాను క్లాస్లో, రాయించాను కూడా మీ అందరి చేత. ఎవ్రీ మంత్కి డ్యూ డేట్ టీడీఎస్ పేమెంట్కి 7th of next month, కానీ మార్చ్ మంత్కి సంబంధించి టీడీఎస్ కట్ చేస్తే 30th April లోపల గవర్నమెంట్కి డిపాజిట్ చేయాలి. టీడీఎస్, టీసీఎస్ కూడా ఇంపార్టెంట్ కాన్సెప్టే, డోంట్ టేక్ ఇట్ లైట్లీ. ఇది టోటల్ ఇన్కమ్ ప్రాబ్లం అనమాట. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ కంప్యూట్ చేసేది ఏం లేదు, వాడే కంప్యూట్ చేసి ఇచ్చాడు కదా. కంప్యూటెడ్ అంటే ఏంటి? 50,000 స్టాండర్డ్ డిడక్షన్ కూడా క్లెయిమ్ చేశాక ఎంత శాలరీ ఇన్కమ్ అయితే ఉందో అది ఇచ్చేశాడు. ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్, ఇది ట్యాక్సిబుల్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. వెరీ ఇంపార్టెంట్. నెట్ ఆఫ్ టీడీఎస్ అంటే ఏంటి? టీడీఎస్ డిడక్ట్ చేసిన తర్వాత అమౌంట్ అని చెప్తున్నారు. అంటే ఇది అంత జనరలీ ఫిక్స్డ్ డిపాజిట్ మీద టీడీఎస్ ఎంత కట్ చేస్తారు? 10% కట్ చేస్తారు. ఇన్కమ్ 100 అనుకోండి, టీడీఎస్ 10% కట్ చేస్తారు. బ్యాలెన్స్ ఎంత? 90. ఈ 100ని గ్రాస్ అంటాము, 90ని నెట్ అంటాం. ఇక్కడ ఇచ్చిన అమౌంట్ ఏంటి? నెట్ అమౌంట్ కదా. నెట్ అమౌంట్ 49,500. అంటే 90కి 49,500 ఈక్వల్ అయితే 100కి ఎంత అవుతుంది? 55,000. సో ఆ 55,000 అదర్ సోర్సెస్లో ట్యాక్సిబుల్ చేస్తారు. అర్థమైందా? నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వాడే ఇచ్చాడు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇచ్చాడు. డివిడెండ్ ఏ హెడ్లో ట్యాక్సిబుల్ అవుతుంది? అదర్ సోర్సెస్లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ రిసీవ్డ్ రిలేటింగ్ టు అసెస్మెంట్ ఇయర్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్. దీన్ని ఏమంటాం మనం? ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ అంటాం, అంతేనా? ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ ఎందులో ట్యాక్సిబుల్ అవుతుంది? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ట్యాక్సిబుల్ అవుతుంది. అలానే షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఇచ్చారు. ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్తో సెట్ ఆఫ్ చేయొచ్చా? మనం చెప్పుకున్నాం చిన్నవాడిని పెద్దవాడితో సెట్ ఆఫ్ చేయొచ్చు అని చెప్పి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ కెన్ బి సెట్ ఆఫ్ అగెన్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో అది సెట్ ఆఫ్ చేయాలి. ఎన్ని మార్క్స్కి ఇచ్చాడు ఇది? 6 మార్క్స్. ఏం లేదు అక్కడ, శాలరీ వాడే కంప్యూట్ చేశాడు, హౌస్ ప్రాపర్టీ వాడే కంప్యూట్ చేశాడు. ఉన్న ట్విస్ట్ అల్లా షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్తో సెట్ ఆఫ్ చేయాలి. ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే ఈ ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ నెట్ అమౌంట్ ఇచ్చారు, దాన్ని గ్రాస్ అప్ చేసుకోవాలి. అర్థమవుతుందా? గ్రాస్ అప్ చేసుకొని వేసుకోవాలి, అది సెకండ్ ట్విస్ట్. అలా డిపాజిట్ ఇన్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇదే సెక్షన్ కింద డిడక్షన్ ఎలా అవుతుంది? ఏటీసీ కింద డిడక్షన్ ఎలా అవుతుంది. ఓన్ కాంట్రిబ్యూషన్ టు రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఇది కూడా ఏటీసీ కింద డిడక్షన్ ఎలా అవుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆన్ ఓన్ లైఫ్ దిస్ ఈజ్ ఆల్సో అలౌడ్ యాజ్ డిడక్షన్ అండర్ సెక్షన్ ఏటీసీ. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు తీసుకున్నారు?
1st October 2022. దట్ మీన్స్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2013 కదా. ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2013 ఎల్ఐసి పాలసీ తీసుకుంటే అప్పుడేంటి రూల్, 10% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్. ఒకవేళ వాళ్ళు డిజేబిలిటీతో కానీ సఫర్ అవుతుంటే అప్పుడు 15% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ డిడక్షన్గా క్లెయిమ్ చేస్తాం. కానీ ఇక్కడ ఎక్కడ కూడా డిజేబిలిటీ అని చెప్పలేదు కాబట్టి 10% కన్సిడర్ చేయాలి. 2 lakh ఇంటూ 10% అంటే ఎంత వస్తుంది, 20,000. కానీ యాక్చువల్గా పే చేసిన ప్రీమియం ఎంత, 25,000. ఇప్పుడు 25,000 డిడక్షన్ ఎలా అవుతుందా, 20,000 డిడక్షన్ ఎలా అవుతుందా, ఓన్లీ 20,000 వరకు మాత్రమే డిడక్షన్ ఎలా అవుతుంది. అర్థమైందా. నెక్స్ట్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇదే సెక్షన్ కింద డిడక్షన్ క్లెయిమ్ చేస్తాం, 80D కింద డిడక్షన్ క్లెయిమ్ చేస్తాం, అంతేనా. నెక్స్ట్ పీజీబీపీ నుంచి అడిగాడు 6 మార్క్స్. చూడండి అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయేమో. డిప్రిసియేషన్ యాజ్ పర్ అకౌంట్స్ అలౌ చేస్తామా, డిజలౌ చేస్తామా, డిజలౌ చేస్తాం. డిప్రిసియేషన్ యాజ్ పర్ అకౌంట్స్ డిజలౌ చేసి యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తాం. ఎన్ని ప్రాబ్లమ్స్లో చేయలేం మనం ఈ పాయింట్, టోటల్ ఇన్కమ్లో ప్రతి ప్రాబ్లంలో మనం చేసింది ఇదే. డిప్రిసియేషన్ కనిపిస్తే దాన్ని యాడ్ బ్యాక్ చేస్తాం, డిప్రిసియేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తాం, అంతేనా. సో దిస్ విల్ బి డిజలౌడ్. అలానే లాస్ ఆన్ సేల్ ఆఫ్ షేర్స్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ షేర్స్ ఏ హెడ్లో ట్యాక్సిబుల్ అవుతుంది, లాస్ ఆన్ సేల్ ఆఫ్ షేర్స్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ కదా. షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఏ హెడ్లో ట్యాక్సిబుల్ అవుతుంది, క్యాపిటల్ గెయిన్స్ హెడ్లో ట్యాక్సిబుల్ అవుతుంది. పీజీబీపీలో ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేయొచ్చా, క్లెయిమ్ చేయకూడదు. సో అందుకని దీన్ని కూడా ఇక్కడ డిజలౌ చేసి ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్గా చూపిస్తాము, అంతేనా. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ యూటీఐ, దిస్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, అంతేనా. సో ఏదైతే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ట్యాక్సిబుల్ అవుతుందో దాన్ని ఇక్కడ ఏం చేస్తాం, మనం రివైజ్డ్ నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రెడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఇది పీజీబీపీ హెడ్లో ట్యాక్సిబుల్ అవ్వదు, అదర్ సోర్సెస్ హెడ్లో ట్యాక్సిబుల్ అవుతుంది. అందుకని మీరు ఎప్పుడైతే రివైజ్డ్ నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తారో అప్పుడు ఈ అమౌంట్ని రెడ్యూస్ చేయాలన్నమాట. ఇక్కడ రెడ్యూస్ చేసి పీజీబీపీలో రెడ్యూస్ చేసి అదర్ సోర్సెస్లో ట్యాక్సిబుల్ చేస్తారు, అర్థమైందా. నెక్స్ట్ అలానే it was found out that some stocks were omitted to be included in both opening and closing stock, the values of which were, ఓపెనింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ రాయడం మర్చిపోయారంట కొంత అమౌంట్. ఇప్పుడు ఓపెనింగ్ స్టాక్ మర్చిపోతే ఇప్పుడు ఓపెనింగ్ స్టాక్ రాయలేదన్నమాట, అప్పుడు ఎక్స్పెండిచర్ డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా, ఎక్స్పెండిచర్ డిక్రీజ్ అవుతుంది. ఓపెనింగ్ స్టాక్ ఎట్ సైడ్ ఉంటుంది, ఎక్స్పెన్సెస్ సైడే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఓపెనింగ్ స్టాక్ రాయడం మర్చిపోయారు మీరు. ఎప్పుడైతే ఓపెనింగ్ స్టాక్ రాయలేదో అప్పుడు ఎక్స్పెండిచర్ తగ్గుతుంది కదా. ఎక్స్పెండిచర్ తగ్గితే నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఓపెనింగ్ స్టాక్ రాశారనుకోండి, ఓపెనింగ్ స్టాక్ రాస్తే ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, నెట్ ప్రాఫిట్ డిక్రీజ్ అవుతుంది. సో అందుకని ఓపెనింగ్ స్టాక్ రాసినప్పుడు మీరు ఏం చేయాలి అంటే డిక్రీజ్ చేయాలి, అర్థమవుతుందా. అలానే క్లోజింగ్ స్టాక్ ఇదివరకు రాయడం మర్చిపోయారు, ఇప్పుడు రాస్తున్నారు. ఎప్పుడైతే క్లోజింగ్ స్టాక్ రాశారో క్లోజింగ్ స్టాక్ ఇంక్రీజ్ అవుతుంది. క్లోజింగ్ స్టాక్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకని ఈ క్లోజింగ్ స్టాక్ని మనం ఇంక్రీజ్ చేస్తాం. సాలరీ ఇంక్లూడ్స్ 10,000 పెయిడ్ టు హిస్ బ్రదర్. బ్రదర్ రిలేటివ్ అవుతారా అవరా, బ్రదర్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ రిలేటివ్, రైట్. ఇప్పుడు రిలేటివ్కి ఎక్సెస్ పేమెంట్ చేస్తే 48 అట్రాక్ట్ అవుతుంది కదా. 48 ఏం చెప్తుంది, రిలేటివ్స్కి ఎక్సెస్ పేమెంట్స్ చేయకూడదు అని చెప్తుంది. ఒకవేళ రిలేటివ్స్కి ఎక్సెస్ పేమెంట్ చేస్తే ఎంతైతే ఎక్సెస్ పేమెంట్ చేస్తారో ఆ ఎక్సెస్ పేమెంట్ డిజల్వ్ అవుతుంది అనమాట. ఎంత ఎక్సెస్ పే చేశారు, అన్రీజనబుల్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 2,500 ఎక్స్పెండిచర్ ఎక్సెస్ పే చేశారు కదా. సో ఏదైతే ఎక్సెస్ పే చేస్తున్నారో అదంతా డిజల్వ్ అవుతుంది అనమాట. 2,500 డిజల్వ్ చేస్తారు. నెక్స్ట్ ద హోల్ అమౌంట్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ వాస్ పెయిడ్ ఇన్ క్యాష్. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఎంత ఉంది ఇక్కడ, 24,000. టోటల్ 24,000 క్యాష్లో పే చేశారనమాట. ఇప్పుడు ఇది ఎలా అవుతుందా, 40A3 ప్రకారం డిజల్వ్ అవుతుంది కదా. 40A3 ప్రకారం 10,000 కన్నా ఎక్కువ క్యాష్లో పే చేయకూడదు. 24,000 క్యాష్లో పే చేశారంటే అలౌ చేస్తారా, 24,000ని డిజల్వ్ చేస్తారు.
రెంట్ అండ్ రేట్స్ ఇంక్లూడ్స్ జిఎస్టీ లైబిలిటీ ఆఫ్ 3,500 పెయిడ్ ఆన్ 7th April 2023. జిఎస్టీ లైబిలిటీ అంటే స్టాట్యూటరీ పేమెంట్స్ 43B కింద కవర్ అవుతుంది. 43B కింద కవర్ అయినవన్నీ కూడా పేమెంట్ బేసిస్ మీద డిడక్షన్ అలవ్ అవుతాయి. అంటే ఎప్పుడైతే పే చేస్తారో పే చేసినప్పుడే డిడక్షన్ అలవ్ అవుతుంది, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ డ్యూ డేట్ లోపల పేమెంట్ చేయాలి. ఇక్కడ 7th April అంటే బిఫోర్ ఐటీఆర్ డ్యూ డేటే పేమెంట్ చేశారు కదా, సో అది డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? నెక్స్ట్ డిప్రిసియేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏం చేస్తారు, మీరు రెడ్యూస్ చేస్తారు, అంతేనా? డిప్రిసియేషన్ యాజ్ పర్ అకౌంట్స్ ఏమో యాడ్ బ్యాక్ చేస్తారు, డిప్రిసియేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏమో రెడ్యూస్ చేస్తారు. ఇంకొక పాయింట్ ఉంది, అదర్ జనరల్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ 2,000 పెయిడ్ యాజ్ డొనేషన్ టు పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్. డొనేషన్ టు ట్రస్ట్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80G. అది బిజినెస్ ఎక్స్పెండిచర్గా అలౌ చేస్తారా, బిజినెస్ ఎక్స్పెండిచర్గా అలౌ చేయరు. అందుకని ఈ 2,000ని పీజీబీపీలో యాడ్ బ్యాక్ చేయాలి. టోటల్ ఇన్కమ్ కనుక్కున్న తర్వాత చాప్టర్ 6 డిడక్షన్స్ ఉంటాయి కదా, అందులో 80Gలో డిడక్షన్ క్లెయిమ్ చేయాలన్నమాట. అర్థమైందా? సో దట్స్ వాట్. పేపర్ అంతా చూస్తే ఒక 10 మార్క్స్ వరకు, 10 to 12 మార్క్స్ వరకు కొంచెం మీకు టిపికల్గా అనిపిస్తాయి. అవి కూడా మనం క్లాస్లో చెప్పుకున్నవే, కానీ వెంటనే గుర్తురావు. కానీ రిమైనింగ్ 35 to 40 మార్క్స్ మనం క్లాస్లో చెప్పుకున్నవే వచ్చాయి, మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అర్థమైందా? సో మ్యారథాన్ 2-3 టైమ్స్ వినండి, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, చాలు ఎగ్జామ్కి వెళ్ళి పాస్ అవుతారు. అర్థమైందా? CMA ఇంటర్ ఎగ్జామ్కి డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా అడుగుతున్నాడు అనమాట. ఖచ్చితంగా ప్రతి చాప్టర్ మ్యారథాన్ చూడండి, ప్రతి చాప్టర్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. మ్యారథాన్ చూడండి, 2-3 టైమ్స్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, చాలు, అదే మీకు కొన్నంత బలం. అర్థమైందా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ. బాయ్.